వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వట్లేదని ఎమ్మెల్యే దత్తత గ్రామ ప్రజలు అధికారులను నిలదీసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలను చోటు చేసుకుంటున్నాయని, అర్హులకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. చండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు దక్కలేదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో ఇల్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చినా వారికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలు నమోదు చేసుకుని కనీస విచారణ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దత్తత గ్రామం అని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పినా న్యాయం మాత్రం జరగడం లేదని ఆరోపించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అందరం కల్పించిన వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంది, ఆ ట్రాక్టర్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. వాళ్ళు ఉన్నాళ్ళు లేబర్ మనుషులు కాదు. మేము లేబర్, మాకు సొంత మిల్లులు లేవు, మాకు భూమి లేదు, జాగా లేదు. మేము కూలి చేస్తాం, బతుకుటోళ్ళం సార్. మాకు అన్యాయం చేశారు సార్. ప్రభుత్వం కలిసిన కాడికి మాకు అన్యాయం చేశారు. వాళ్ళే చూపించుకున్నారు. ఆ పార్టీ సార్. మా కేసీఆర్ పార్టీ మాకు ఎవరికి కేర్ చేస్తలేరు సార్. మాకు ఇల్లు లేవు, ఏం లేదు సార్. మేమైతే బీదోళ్ళం, ఉండేటోళ్ళకి ఇస్తున్నారు. మా బీదోళ్ళకి అసలు కేర్ కూడా చేయటం. ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే వస్తే మా ఇల్లు చూసి కూడా ఇస్తామని చెప్పారు సార్. మళ్ళీ తర్వాత ఇవ్వకుండా వాళ్ళే సెక్రటరీ వచ్చి ఊరికి సర్వ చేస్తున్నారు సార్. మేము లేని వాళ్ళము ఎటు పోవాలి సార్. మాకు ఇల్లు కూడా లేదు, అసలు సోర్లు కూడా లేదు సార్. అంటున్నారు సార్ అన్ని. పట్టించుకోవటం లేదు, చూసుకుంటున్నాం సార్. ఇల్లు లేదు, చోటు లేదు, ఏది కూడా లేదు సార్. మేము తెచ్చుకుంటే తినాలని లేకుండా ఏం లేదు. వాళ్ళ భూమి ఉంది, పొలం ఉంది, వాళ్ళు కట్టుకుంటారంట ఇల్లు.